టైం 9 అవుతుంది, ఇంకో ఒక్క మనిషి లేరు. తినేచ్చినా కూర్చున్నా కానీ ఒక మనిషి కూడా లేరు. ఇంత రాత్రి దాకా ఇంకా వండుకో కళ్ళు అనిపిస్తలేదు. టైం పాస్ అవుతలేదు, నిద్ర వస్తలేదు. ఇంకా రాజన్న ఎప్పుడు ఇంతసేపు అయి తిని వస్తా అన్న, ఇంతసేపు ఓళ్ళు లేరు. నేను ఒక్క నచ్చి ఇలా కూర్చున్నా. నాకేం తెలుసు, ఆకలి తినేసి వచ్చిన. ఎట్లా వస్తున్నాయి ఊళ్ళో అసలు? ఏమే ఇట్లా కాలేజ్ పోయినా, కాలేజ్ పోయి వచ్చిన. ఇక ఊడలేరు, ఒక్కరు కనబడక వచ్చింది అసలు. ఇప్పుడు నువ్వు కనబడ్డావు తప్ప ఓళ్ళు లేరు. నేను వచ్చి తిని వచ్చి కూర్చున్నా కూడా. ఇంకా అదే మరి ఊళ్ళో పనులు వస్తున్నాయి. ఏం పని లేదు. ఒక మధ్యలో ఒక ఆమె చచ్చిపోయింది. అది చచ్చిపోతే ఆమె మళ్ళీ దయ్యమై తిరుగుతుందని అన్న. ఆ నిజమో అబద్ధమో తెలియదు. వేరా గీ ఇంటెనకనట. ఇంటెనకన్నా ఏమో అన్నారు మనుషులు అనంగి నేను కానీ అట్లా చూసేద్దాం అవన్నీ ఈ టైంలో అందుకే తప్పడా తిన ఉండగలంటే గది ఎందుకు గిదానికి ఏం భయం అవుతుందిరా? నేను ఉన్నా కదరా, చూసేద్దాం. అరే నేనున్నా కదా, నేనున్నా, నీకేం భయం రాదా? మళ్ళకి లేని అత్తే ఎందుకే నువ్వు గిట్ల చేస్తున్నావు? గగన్ గంట భయపడితే ఏమి లేదు, అట్లంతా బతకలేము. అద్దు అన్న ఏం కాదురా, నేను ఉన్నా కదా, ఎందుకు బాధ? లేని అద్దు లేకపోతే మనకు గిదా లేని ప్రాబ్లం వద్దు. అరే తప్పు లేదు, ఏం లేదు కదరా. తప్పు లేదంటే ఏం కాదు, నీకు ఎందుకు, నువ్వు ఉన్నా కదరా. గంట భయపడితే ఏం ఇంత ఊళ్ళు ఉండుకుని భయపడతావురా? భయపడు కాదా? ఏమైంది? ఏమైందిరా? ఏమో ఉన్నది. ఏముందిరా? ఏం లేదు కదరా. ఉన్నా కదా, ఏం కదా ఏమో ఉన్నది. అరే అటు ఏమున్నారు, ఏం లేదు అడుగుదా. ఏమున్నా ఏం కదరా, రారా. ఏం లేదురా. అరే ఏం లేదా, నీకు ఎందుకురా? అడుగురా. ఉన్నది అద్దె నడువే పోదాం అన్నారు. నిజంగా చెప్తే నేను నమ్మలేదు కానీ నిజంగా అయ్యా